హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒకసారి కొత్త ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ చూపించడానికి వచ్చేసాను. అదేంటంటే దొండకాయ కూట అనమాట. ఇది అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. మా ఇంట్లో మా నాయనమ్మ ఉన్న టైంలో చేసేది. తమిళనాడు రెసిపీ అనమాట. ఇది నాకు సడన్గా గుర్తొచ్చింది. ఈరోజు ఏం చేయాలని ఆలోచించి గుర్తొచ్చేసరికి ఇది చేస్తున్నాను. ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో కూడా షూట్ చేస్తున్నాను. అదేంటంటే కొంచెం దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. ఇవి రెండు విడివిడిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. పెసరపప్పు మాత్రం బాగా మెత్తగా అయిపోకూడదు. ఇంకా దీన్ని మనం విడివిడిగా ఉడకబెట్టేసుకుందామా. పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుని వాటర్ వేసుకున్నాను. ఇంకా దొండకాయలకైతే ఏమీ వాటర్ వేయక్కర్లేదు. ఈ రెండు కలిపి కుక్కర్లో పెట్టేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి. ఇంకా కుక్కర్ పెట్టేద్దాము. కూర పెసరపప్పు మగ్గిపోయేలోపు మనం ఈలోపు వేరే ఇంకో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అని ఒక మూకుడు తీసేసుకుని అది వేడైపోయిన దాంట్లో మినపప్పు, శనగపప్పు, మిరియాలు, కొంచెం అంటే కొంచెం బియ్యం వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అది కూడా వితౌట్ ఆయిల్. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము. అవి చల్లారిపోయింది. వాటిని నేను మిక్సీ జార్లో వేస్తాను. ఇప్పుడు వాటితో పాటు గ్రీన్ చిల్లీ 2-3 గ్రీన్ చిల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను. దీన్ని మంచి పేస్ట్ తయారు చేసుకుందాము. ఇలా కొంచెం కచ్చపచ్చగా తర్వాత కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ పేస్ట్లా తయారు చేసుకుందాము. ఇవి ఉడికిపోయాయి కదండి. ఇవి దొండకాయలు పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసేసుకుందాము. కడాయి వేడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఆయిల్ కూడా వేడెక్కిపోయిన తర్వాత క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ అండ్ రెడ్ చిల్లీస్ వేసేసుకున్నాము. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి, మీకు కనుక నచ్చినట్టయితే ఇంగు వేసుకోండి. నేనైతే ఇంగు వేస్తున్నాను. కొంచెం ఇంగువ టేస్ట్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నాకు బాగా నచ్చుతుందండి. నేను ప్రతి ఒక్క దాంట్లో ఇంగువ వేస్తాను. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అది కూడా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత పెసరపప్పు ఉడకపెట్టి పెట్టాం కదా అది వేస్తున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట. మనం ఫస్ట్ నుంచి కూడా సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేస్తున్నాను. తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని చేసుకున్నామండి. ఇక్కడ పెసరపప్పు ఉండడం వల్ల గట్టిపడిపోతుంది కదా, కొంచెం వాటర్ వేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇలా వచ్చిందనమాట. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉంచేసుకొని ఇంక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. కొరియాండర్ యాడ్ చేసేసుకొని. ఇది చూసారా ఫ్రెండ్స్ ఎలా దగ్గర పడిపోయిందో. ఇంక దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేదన్నమాట. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎమ్మీ దొండకాయ కూట is ready to serve. Thanks for watching the video. Please subscribe my channel, like and provide comments. Thank you. Bye bye. Have a good day.